స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం కింద హిందూపురం పురపాలక సంఘం పరిధిలో ఉన్న 3, 4, 5, 6, 7 మరియు 29వ వార్డులలో శనివారం స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ డి రమేష్ కుమార్ మరియు మున్సిపల్ కమిషనర్ సంగం శ్రీనివాసులు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రమేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి నెల 3వ శనివారం స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్లి చెత్తను తీసుకున్నటకు ప్రతి వార్డులో 12 బిన్నులు మరియు 2 పుష్ కార్డులను ఏర్పాటు చేశామన్నారు. అందులో తడి చెత్త మరియు పొడి చెత్తను వేరుగా చేసి ట్రాక్టర్ల ద్వారా ఆ చెత్తను తీసుకెళ్లి డంప్ యార్డుకు తరలించడం జరుగుతుందన్నారు. అలాగే ప్లాస్టిక్ కవర్లను కాలువలో వేయడం వలన డ్రైనేజ్ వాటర్ బయటకు వచ్చి ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. అందువలన ప్రజలు అందరూ ప్లాస్టిక్ వినియోగం చేయకుండా చెత్తను చెత్తబండ్లకు ఇచ్చి హిందూపురంని స్వచ్ఛ హిందూపురంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మంజుల, ఇర్షాద్, అహ్మద్, అయూబ్, రోషన్ అలీ, ఏఏఓ శోభన్ రెడ్డి, డిఈఈ మోహన్, ఏఈ జనార్దన్, జిల్లా అధ్యక్షులు అంజనప్ప, మాజీ వైస్ చైర్మన్ జేపీకే రాము, సచివాలయం సిబ్బంది మరియు టీడీపీ నాయకులు అమర్నాథ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.